మన శత్రువుల చేతి నుండి మనల్ని విడిపించి మన మీదకు లేచేవారి కంటే ఎత్తుగా మనల్ని హెచ్చించువాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుండి 9 వచనాల వరకు. ఈ అధ్యాయం మొదటి వచనంలో శిష్యులు యేసుప్రభుతో ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే పరలోక రాజ్యంలో గొప్పవాడెవడు అని. ఆ తర్వాత 2వ వచనం నుండి 9వ వచనం వరకు యేసుప్రభు వారు దీనికి జవాబునిస్తూ ఉన్నారు. అసలు శిష్యులకి డౌట్ ఎందుకు వచ్చి ఉంటుందంటే, ఈ సువార్తలోనే 11వ అధ్యాయంలో ప్రభు అంటారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని. ప్రభు చెప్పిన మాటను బట్టి అల్పుడైన వాడే యోహాను కంటే గొప్పవాడైతే ఇంకా గొప్పవాడు ఎలా ఉంటాడో అని వారికి డౌట్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటాను. అయితే యేసుప్రభు ఇచ్చిన జవాబు చూస్తే గొప్పవారెవరో తర్వాత చెప్పారు, కానీ ముందు అసలు అందులోనికి ప్రవేశించేవారెవరో వివరించారు. ఈ మాట 3వ వచనంలో అంటున్నారు, మీరు మార్పు నుండి బిడల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని. ఈ విషయాన్ని నిశ్చయంగా చెప్తున్నానని చెప్పారు. మార్పు నుండి చిన్న బిడల వంటి వారు అవ్వాలి అని అంటే అప్పటి వరకు మన లోకంలో నేర్చుకున్నవి కలిగిన అభిప్రాయాలు అన్నిటినీ తిరగరాసుకోవాలి. చిన్నపిల్లలు ఎలాగైతే ఫ్రెష్గా ప్రతి విషయాన్ని కొత్తగా నేర్చుకుంటారో దేవుని సంగతులు కూడా అలా నేర్చుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ విషయాన్ని మనం సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు, కానీ వాక్యం కూడా ఈ మాటను గురించి ఎలా వివరిస్తుందో మనం చూద్దాం. దావీదు 131వ కీర్తనలో రాస్తున్నాడు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద ఉన్నది అని చెప్పి ఇది మొదలుకుని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అని. నిజంగా మార్పు నుండి బిడల వంటి వారమైతే 1 మనము దేవుని మీదనే ఆశ పెట్టుకుని ఉంటాం. 2 దుష్టత్వం విషయమై శిశువులుగా ఉంటామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో పౌలు చెప్తూ ఉన్నాడు. తర్వాత 3వ విషయం, బాలునిగా ఉంటే వాడు నడవవలసిన త్రోవను వానికి చక్కగా నేర్పించవచ్చు, అప్పుడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ తొలగిపోకుండా ఉంటాడని సామెతల పుస్తకంలో రాయబడింది. పరలోక రాజ్యంలో చేర్చబడేవాడు మనసు ఈ విధంగా చిన్న బిడ్డల వంటి మనస్సులాగా మార్చబడితే పరలోక రాజ్యంలో చేర్చబడతారు. ఇంకా గొప్పవాడవ్వాలంటే చిన్న బిడ్డల వలె తను తాను తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడని 4వ వచనంలో ప్రభు అంటున్నారు. దేవుని వాక్యము యూనివర్సల్గా అందరికీ వర్తిస్తుంది. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనల్ని మనం తగ్గించుకుంటే అప్పుడు దేవునికి మనల్ని హెచ్చించే అవకాశం ఇచ్చిన వారం అవుతాం. ఒకవేళ మనల్ని మనమే హెచ్చించుకుంటే ఇంకా దేవునికి మనల్ని హెచ్చించడానికి అవకాశం ఎక్కడిది? యేసుప్రభు వారి నామం అందరికంటే గొప్ప నామంగా హెచ్చించబడటానికి కారణం కూడా ఇదే. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిల్వ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను అని రాయబడింది. అందుకే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాల్లో మనం ఈ విషయాన్ని చదువుతాం. అందుకే యెహోవా నామము కన్నా, పరిశుద్ధాత్మ నామము కన్నా యేసుక్రీస్తు నామంలోనే మనమందరము కూడా స్తుతించాలి, ప్రార్థించాలి. ఆయన నామంలోనే ఆయన పేరటే సమస్త కార్యములు జరిగించాలి. ఈ విషయం ఎవరికైనా అనుమానం ఉంటే అందరికీ ఇదే జవాబు. ఇంకా మత్తయి సువార్త 18వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు అంటే ఈరోజు మన ధ్యాన భాగంలో నుంచి చూస్తే, క్రీస్తునందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచబడేవాడో వాడు మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబట్టు మనకి మేలు అని ప్రభు అంటున్నారు. ఇక్కడ అభ్యంతరం అనే పదానికి స్కాండలిజో అనే పదం వాడబడింది గ్రీక్లో. దాని అర్థం క్రీస్తునందు విశ్వాసముంచు వారిని ఎవరైనా పాపంలోనికి నడిపించినా, విశ్వాసంను గురించి నిరుత్సాహపరిచినా, విశ్వాసంలో పడిపోయేటట్లు చేసిన వారెవ్వరైనా అటువంటి వారికి శ్రమ అని అర్థమిచ్చేలాగా రాయబడింది. ఒక బోధకుడు తప్పు బోధ చేసి సత్యం నుండి విశ్వాసిని దూరం చేసిన, ఒక పెద్దవాడు చిన్నవాడిని తక్కువ చేసి అతని విశ్వాసాన్ని అవమానపరిచిన, ఒక సంఘంలో ఉన్నవారు స్వార్థంతో, ద్వేషంతో లేదా పాపపు ప్రవర్తనతో ఇతరులను తప్పుదోవ పట్టించేవారు ఎవరైనా, అలాంటి వారిని గురించి దేవుడు చాలా తీవ్రంగా పరిగణిస్తారన్న సంగతి వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది.
ఇంకా తర్వాత వచనాల్లో అయితే ప్రభు అంటున్నారు, ఒకవేళ ఎవరో అభ్యంతరపరచడం కాదు, మన సొంత పరిస్థితులు అభ్యంతరపరిచిన వాటిని మన దగ్గర నుండి తొలగించుకోమని అంటున్నారు. కొన్నిసార్లు ఇతరులు కాదు, మన సొంత కోరికలు, అలవాట్లు, పరిస్థితులు మనకు అభ్యంతరంగా నిలుస్తాయి. అవి మనలను పాపంలో పడేస్తాయి. ఇక్కడ నీ చేయి, నీ కాలు, నీ కన్ను పరలోక రాజ్యానికి దూరం చేస్తున్నప్పుడు వాటిని తొలగించుకోమని చెప్పింది శారీరకంగా చేయమని, అది అక్షరార్థంగా తీసుకోమని కాదు, కానీ పాపానికి కారణమయ్యే ఏదైనా ఒక సంబంధం, ఒక అలవాటు, వస్తువు, స్నేహం లేదా పరిసరాన్ని పూర్తిగా వదిలిపెట్టు అని చెప్పడం. అది ఒకరికి మొబైల్ లేదా ఇంటర్నెట్ పాపంలో పడేస్తే దాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే వదిలిపెట్టాలి. ఒక స్నేహం పాపంలోకి నడిపిస్తే ఆ సంబంధాన్ని తెంచుకోవాలి. డబ్బు మీద ఆశ పాపంలో పడేస్తే మన ఆర్థిక జీవితం మార్పు చేసుకోవాలి. ఇక్కడ ప్రభు చెప్తున్నది, తాత్కాలికంగా మనకు నష్టంగా కనిపించిన శాశ్వత జీవితం కోసం అది అవసరం. ఈ రోజుల్లో కూడా మన ప్రవర్తన, మాటలు, సంబంధాలు, టెక్నాలజీ వాడకం ఇవన్నీ విశ్వాసాన్ని నిర్మించేవిగా ఉండాలి, కానీ పాపంలో పడవేసేవిగా కాదు. అలా కాకూడదు కూడా. ఒకవేళ అలా అయితే వాటిని తెంపివేసుకోమని ప్రభు చెప్తున్నారు. మరి మనం ఎలా ఉన్నామో, మన జీవితంలో ఏం జరుగుతుందో మనం కొంచెం సమయం తీసుకుని ఆలోచించుకుంటే శ్రేష్టమైన దీవెనలు మిస్ కాకుండా ఉండగలుగుతాము. మా తండ్రి, మేమెప్పుడు కూడా పిల్లల వంటి మనస్సు కలిగి దీనత్వంతో ఎప్పుడూ మమ్మల్ని మేము తగ్గించుకుని బ్రతకడానికి మాకు సహాయం చేయండి. మా విశ్వాసాన్ని అభ్యంతరపరిచేది ఏదైనా సరే అది మా దగ్గర నుంచి తీసివేసుకోవడానికి కృపచూపమని వేడుకుంటున్నాం. అలాగే మేము ఇతరులకు అభ్యంతరం కాకుండా ఉండే స్పృహలో ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయండి. ఈ రోజంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మేము విశ్వాసంలో వర్ధిల్లునట్లు దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.